మీకు అధికారులు వచ్చి ఇలాంటి విషయాలు చెప్తారు, మనం చేసుకుంటూ వెళ్దాం. అలాగే పండిన పట్ట మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పత్తి కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం. 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయంటే అది ఒక్క ఆంధ్రప్రదేశే మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. 24 గంటలు అంటున్నాం కానీ 4 గంటలు 5 గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి. అవునా కాదా? మీరే చెప్పండి. పడుతున్నాయా లేదా? డబ్బులు పడిపోతున్నాయి. ఇంత పూర్వం ఆ గత ప్రభుత్వంలో అయితే సంవత్సరాల కొద్ది డబ్బులు పడేవి కాదు. ఆ డబ్బుల కోసం మనం ధర్నాలు కూడా చేసిన టైం ఉంది. మొక్కజొన్న అయితే 30% కొని 70% అయితే 70% వంపుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ అన్నారు. అప్పుడు ఈ అధికారులే, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం అలా చెప్పింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కడ మేము కనబడితే అడుగుతారని పారిపోతుండే వాళ్ళు. 30% కొంటామండి, 70% కొనమని. ఈరోజు అది కాదు. మీరు ఏం పండించినా కొనడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. రైతన్నే రాజు, అన్నదాత సుఖీభవ, అన్నదాత ఆరోగ్యం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ క్షేమంగా ఉంటుంది అనే ప్రభుత్వం. కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకెళ్తున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా చేసుకెళ్ళండి. అలాగే మనకి సబ్సిడీ మీద కూడా మనకి పరికరాలు వస్తున్నాయి. స్ప్రింక్లర్స్ కానీ కొన్ని పరికరాలు వస్తే అవి బీసీలకైతే 80%, 90% సబ్సిడీ ఉంటుంది. ఎస్టీ ఎస్సీలకైతే 100% సబ్సిడీ ఉంటుంది. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఒక పరికరం 1000 రూపాయలు అనుకోండి, అది బీసీకి అయితే 100 రూపాయలకు వస్తుంది. అంటే 900 రూపాయలు ప్రభుత్వం కట్టుకుంటుంది. అది ఒక ఎస్టీ ఎస్సీ అనుకో, పూర్తిగా వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు కడితే చాలు, అది కూడా కట్టక్కర్లేదు, ఫ్రీ వస్తుంది. అంటే ఆ 1000 రూపాయలు ప్రభుత్వం కట్టుకుంటుంది. కానీ మనకే కదా ఈ స్ప్రింక్లర్స్ మనకే ఉంటాయి. మనం సేంద్రియ ఎరువులు, అలాగే సేంద్రియ వ్యవసాయం, స్ప్రింక్లర్స్ ద్వారా సూక్ష్మ మధ్య తరగతి వాళ్ళకి చేసుకునేటటువంటి ఒక వ్యవసాయం అది. కాబట్టి అట్లాంటి పరికరాలు కూడా మనం తెచ్చుకుంటే వ్యవసాయం బాగా చేయడం అవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఆ విధంగా చెయ్యండి. బిడ్డలకు కూడా, మన పిల్లలు ఏంటంటే ఎరువులు తిని ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాబట్టి మన పిల్లలు మనం కాపాడుకోవాలంటే మనలో ముందు మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ అనుకోవాలి, ఎరువులు తగ్గిద్దాం, రాబోయే తరానికి ఆరోగ్యం ఇద్దామని. కాబట్టి అందరూ కూడా మీరందరూ ఆ విధంగా ఆలోచించమని కోరుకుంటే, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా నాకు తెలిసి 100% అందరూ రైతులమే. అంటే తెల్లవారు మీరు పొలంకి వెళ్ళొచ్చు, మేము వెళ్ళకపోవచ్చు, కానీ ఇంట్లో మా వాళ్ళు వెళ్తారు. అందరూ రైతు కుటుంబంలోనే ఉన్నవాళ్ళం. కాబట్టి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం ఉందనే అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే మనం మీకు అందరికి కూడా తెలుసు, పెన్షన్లు రేపే ఇవ్వబోతున్నాం. 4000 రూపాయల పెన్షన్, 6000 రూపాయలు వికలాంగులకి, 10,000 దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి, 15,000 మంచానికి అంకితం అయిపోయిన వాళ్ళకి. ఇలా ఇస్తున్న రాష్ట్రం ఎక్కడైనా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అది మన చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. మన పక్క రాష్ట్రం ఒరిస్సా ఉంది, 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, మనం 4000 ఇస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలి తల్లులందరూ కూడా. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయా? మొన్న అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? స్కూల్ పిల్లలు ఇంట్లో ఉంటే ఫ్రీ బస్సు ఉందా? ఫ్రీ బస్సు ఎంతమంది ఫ్రీ బస్సు ఎక్కారు? చేతులు ఎత్తండి. ఫ్రీ బస్ అందరూ ఎక్కేశారు. వెరీ గుడ్. చక్కగా ఎక్కండి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. సిడిపి ఇవ్వండి. కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు, ప్యూన్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరైనా లేడీ ఎక్కొచ్చు. దానిలో తారతమ్య భేదాలు లేవు. ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, ఇంటి మనిషి, వంట మనిషి అవేం లేవు. అందరూ ఎక్కొచ్చు. మహిళ అయితే చాలు. ఫ్రీ బస్ కి 10 మంది చక్కగా బయటకు వెళ్ళండి. దేవుడి గుడికో ఎక్కడికో దగ్గరకు అలా వెళ్ళడం రావడం, 10 మంది కలిసి వెళ్ళండి. చేయనియండి. మీరు వంట నేర్చుకోండి, పర్లేదు, నేర్చుకోండి. 2 రోజులు వంట నేర్చుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా మాట్లాడితే మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని నా సోదరులు అందరూ అంటారు, 40 పాకం అంటే ఏంటనుకుంటున్నారమ్మా, మేమే వంటలు చేస్తామమ్మా అని. ఎక్కడైనా పిల్లలు వంటకి ఎవరు చేస్తారమ్మా? మగవాళ్ళే చేస్తారా, మీ ఆడవాళ్ళు చేస్తారని అడుగుతారు వీళ్ళందరూ నన్ను. కదా, మగవాళ్ళే చేస్తారు. మనం ఒప్పుకుందాం, అలా చేసుకోమనండి. మీరు 10 రోజులు రండి బయటకు వెళ్ళి. ఇంత పూర్వం ఎంత వేసేవాళ్ళం, ఇప్పుడు అంత వేస్తున్నాం. 1 ఎకరాకి 1 బస్తా సరిపోతుంది అనుకున్న టైంలో కూడా 4 మూటలు దొరికితే 4, 5 మూటలు దొరికితే 5, ఎన్ని దొరికితే వేస్తున్నామా లేదా? ఎందుకు? ఆరుగాలం పండించిన పంట ఎక్కడ మన చేతికి రాకుండా పోతుందో అని భయంతో వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జబ్బులు తెలియట్లేదు,
మన వరి పైర్లకు వచ్చినటువంటి రోగాలు తెలియట్లేదు మనకి. ఎందుకంటే ఇలా మనం ఎక్కువ ఎరువులు వేయడం వల్ల వచ్చినటువంటి పంట తింటే మన పిల్లలకే బాగోవడం లేదు. ఇలాంటి పరిస్థితి వస్తే ఎక్కువగా మహిళలకి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి. ఇలా పక్క రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి మనం ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే బాగుంటుంది అని మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎరువుల వాడకం తగ్గించాలంటే ఏం చేయాలి? ఎరువుల మూటలు కొంచెం తగ్గించాలి. ఎరువుల మూటలు తగ్గించాలంటే మనకు ఒక భయం ఉంది, పంటలు పండుతాయో లేదని. పూర్వం ఏం చేసేవాళ్ళం మనం? మీకు అందరికీ గుర్తుందా? పూర్వం గత్తం వేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ఇంట్లో కనీసం ఒక గ్లాస్ పాలు తాగుదామన్నా కూడా పాడి లేకుండా అయిపోయింది. చక్కగా నున్న గచ్చులు చేయించేసి ఆ గచ్చు మీద మంచాలు వేసుకొని, మంచాలు కూడా లేదు, కుర్చీలే వేసుకొని వీరైతే టీవీ పెట్టి సీరియల్లే చూసుకుంటున్నాం. ఇంతకు పూర్వం మన పెద్దవాళ్ళందరూ, మీరు చాలా మంది ఉన్నారు, మీరందరూ కూడా సాయంత్రం ఆవులు కడిగి గేదెలు కడిగి పాలు తీసి అవి తోడు పెట్టి పెరుగు వెన్న నెయ్యి అన్నీ మన ఇంట్లో పొంగి ఉండేది. తర్వాత వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర పేడంతా ఒక దగ్గర వేసి గత్తమని తర్వాత తీసుకొని వెళ్ళి ఏప్రిల్ మే నెలల్లో మనం ఏంటి గత్తంతో తోలడమే అంతా పని తోలి చేస్తే. ఇంత పూర్వం మన ఫుడ్ ఏంటి? ఈరోజు ఎవరైనా తెల్లవారు అంబలు తాగుతున్నారంటే నీకు షుగర్ ఉందా అని అడుగుతున్నాం వెంటనే. ఇంత పూర్వం తెల్లవారు లెగ్గానే మనం ఏం తినేవాళ్ళం? జొన్నన్నమో గంటన్నమో తినేవాళ్ళం, అవునా కాదా? ఎందుకంటే నేను మా ఊర్లో, అంటే మా ఇంట్లో జరిగిన విషయం చెప్తున్నాను. తెల్లవారి జొన్నన్నం కానీ గంటన్నం కానీ తినేవాళ్ళం. తినేసిన తర్వాత పొలంకి వెళ్ళేవాళ్ళం, జొన్నన్నమో గంటన్నమో వేసుకొని. మధ్యాహ్నం అంబలి, సాయంత్రం మళ్ళీ అలవద్దు కూడా అదే, గంటన్నమో జొన్నన్నమో ఏదో ఒకటి తినేవాళ్ళం. రాత్రి అప్పుడు అన్నం తినేవాళ్ళం. ఏదో మంచి కూర వండుకొని, ఉదయం నుంచి కూరలు వండుకోవడానికి మనకు టైం ఎక్కడిది? ఆడవాళ్ళకి టైం ఎక్కడిది? మగవాళ్ళకి టైం ఎక్కడిది? రాత్రి కొద్దిగా అన్నం వండుకొని కొద్దిగా తిని 7 అయ్యేసరికి మంచాలు వీధిలోనే వేసుకొని ప్రశాంతంగా పడుకొని చందమామ చొక్కలు కథలు అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేవి. ఇప్పుడు 3 పూట్ల తెల్లగా సర్పేసి తోమేసినట్టు అన్నం తెల్లగా ఉండాలి. ఎంత తెల్లగుంటే అంత మంచిది. పొరపాటున ఎవరైనా అంబలు తవ్వుతున్నావా, నీకు షుగర్ ఉందా అంటారు ఫస్ట్. అంటే పరిస్థితులు అలాగ వచ్చాయి. అపరాలు పండించడమే మానేసాం. అపరాలు పండించడం మానేయడం వల్ల మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. వరి 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 వేస్తున్నాం తప్ప అపరాలు ఏమీ వేయడం లేదు. మనం కందులు మినువులు పెసలు నవధాన్యాలు మనం ఎక్కడ వేస్తున్నాం? గంట్లు జొన్నలు సజ్జలు ఏవి వేస్తున్నామా మనం? ఇవన్నీ వేసుకున్నట్టయితే ఇంతకు పూర్వంలానే ఏదో ఒక పూట అది తింటే ఎంత ఆరోగ్యం. ఇప్పుడు మనం ఎక్కువ పని చేయగలుగుతున్నామా? మన పిల్లలు ఎక్కువ పని చేయగలుగుతున్నారా? మన అమ్మాలు మన అత్తాలు ఎక్కువ పని చేయగలుగుతున్నారో చూడండి. అత్త అమ్మే కదా ఎక్కువ పని చేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ శరీరం అంత గట్టిగా ఉండేది. అంత గట్టిగా ఉన్న శరీరంతో ఈరోజు మనం అలాగే వెళ్తున్నారు వాళ్ళు. మనకి ఈరోజు గతం వేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ గోకులాలు పెంచుకుంటూ వెళ్ళాలి. అదే మీకు అధికారులు చెప్తారు. మనం ఆల్రెడీ మన మండలంలో 200 గోకులాలు ఇచ్చాము, అవసరమైతే మళ్ళీ ఇస్తాము. గోకులాలు పెట్టుకొని ఒక గోకులంలో 4 పశువులు కట్టండి, 6 కట్టండి, 2 కట్టండి, ఏదైనా సరే ఖచ్చితంగా పశువులు ఉండాలి. ఉంటే అప్పుడు మన ఇంట్లో పిల్లలకు పాలు ఇవ్వగలుగుతాం. ఇంకా ఇప్పుడు బయట పాలు కొంటున్నాం, అవి నిజమైన పాలేనా? నీళ్ళు కలిసిపోతున్నాయి, పౌడర్ కలిసిపోతుంది. ఏదైనా ఒక పాలు ప్యాకెట్ ఒక గ్లాసులో పోసించండి, కింద మడ్లా ఉంటుంది. అది ఏంటది? పౌడర్. కొన్ని పాల ప్యాకెట్లు అలా కూడా ఉన్నాయి. కాబట్టి మనం పిల్లలకి ఆరోగ్యంగా పెంచాలి అనుకుంటే కనీసం ఇంట్లో ఒక ఆవో ఒక గేదో ఉంటే మన పిల్లలకి. ఇంతకు పూర్వం ఎప్పుడైనా మనం బయట మజ్జిగ కొనుక్కోవడం మనకు తెలుసా? పెరుగు కొనుక్కోవడం తెలుసా? ఇంటికి ఎంతమంది వస్తే అంతమంది మన అమ్మాల మజ్జిగ చిలికి ఇచ్చి వాళ్ళందరికీ. ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు కొనుక్కుంటున్నాం, అంతేదో నీళ్ళు ప్యాకెట్లే కొనుక్కుంటున్నాం మనం. ఇప్పుడు పరిస్థితి మారాయి. కానీ మనం ఎప్పుడైతే పాడిని పెంచగలుగుతామో మన పొలాలు కూడా బాగుంటాయి. మీరు చాలా మంది అనుకోవచ్చు, ఏముందిలే బిగిలోలు చేసుకుంటారు, మన భూమికి మనం ఖచ్చితంగా ఎరువులు వేసి పడేద్దామని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనకి రోజు మనకు తలనొప్పి వస్తుంది. ఎందుకు అని అంటే రోజు సీరియల్ చూసి ఆ సీరియల్ చూస్తున్నప్పుడు ఏం తింటామో తెలియదు, ఇలా తినేస్తారు. ఎందుకంటే ఆ సీరియల్లో ఉన్న అత్త కోడలు వచ్చి మీ ప్లేట్లో అన్నం తింటుందో కూడా తెలియదు మీకు. తినేస్తారు. పొరపాటు నీళ్ళు వచ్చి భోజనం పెట్టమంటే ఆగుదు, బ్రేక్ వచ్చినప్పుడు పెడతాను అంటారు. అవునా కాదు చెప్పండి?
అలాంటిది మీరేంటి రోజు తలనొప్పి పెడితే ఏదో ఒక టాబ్లెట్ తెమ్మంటారు, వేసుకుంటారు. ఒక రోజు తగ్గుతుంది, 2 రోజులు తగ్గుతుంది, 15 రోజులు 20 రోజులు ఆ టాబ్లెట్ వేసుకుంటే మీకు తలనొప్పి తగ్గుతుందా? ఎందుకు తగ్గదు? మీ శరీరానికి ఆ టాబ్లెట్ అలవాటు పడిపోయింది, ఇంకా తగ్గదు. 15 రోజుల తర్వాత మీరు ఎప్పుడు ఏమంటారు, మార్చండి టాబ్లెట్, ఈ టాబ్లెట్ మాకు తగ్గట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం, కళ్ళద్దాలు తెచ్చుకుందాం అంటారు. అదే మన ఇంత తెలివైన బాడీ, ఇంత అన్ని రకాలు పెట్టి మేపుతున్న బాడీయే మన మాట వినట్లేదు. భూదేవి, భూతల్లి, మీరు ఇష్టానుసారంగా ఎరువులు వంపి వేపేస్తే భూసారం పోదా? కాబట్టి ఆ భూసారం పోకుండా ఉండాలి అంటే సేంద్రియంగా మనం ఖచ్చితంగా ఎరువులు వాడి అవి మన పిల్లలకు పెడితే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. చాలా మంది చూడండి, 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళైతే ఎలాగ చేస్తారు. కొంతమంది 10-15 ఎకరాలు ఉన్న వాళ్ళు 1-2 ఎకరాలు వేరేగా మన కోసమని వేసుకుంటారు. ఇంటికి తినడానికి ధాన్యం వేయడం, అదేంటి గత్తంతోనో దేనితోనో చేస్తారు, ఎరువులు ఎక్కువ వేయరు. ఎందుకు? మన ఆరోగ్యం బాగుండాలి. కానీ మనం ధాన్యం అమ్మిన మాత్రం ఎలాగున్నా పర్వాలేదు, కోసేద్దాం వేసేద్దాం. అలా కాకుండా ఇలాగ చేయడం వల్ల మనకి, ఎందుకంటే ఇదే విషయం నేను ఎరువులు మీరు కొంటున్నప్పుడు చెప్తే, ఎరువులు దొరకట్లేదు కానీ మేడం ఇవన్నీ చెప్తుంది లేదు ఊరుకుందరు అంటారా మీరు? ఇప్పుడు మీకు చెప్తే అర్థం అవుతుందని మీకు ఈరోజు చెప్తున్నాను. ఆ రోజు నేను చెప్పాలి అనుకున్నాను, ఎరువులు దొరకట్లేదు. ఒక్కొక్కరు 10 బస్తాలు ఎకరాకి వేస్తే ఎరువులు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎక్కడి నుంచి తెస్తారు ఎవరైనా? కాబట్టి దయచేసి అందరూ కూడా, ఇప్పుడు నానో ఎరువు అని ఒక ప్యాకెట్ వచ్చింది, నానో యూరియా అని ఒక ఇంత బాటిల్. అంటే ఇప్పుడు మన పిల్లలు చిన్నపిల్లలు తాగిన మాజా బాటిల్, కోకోకోలా బాటిల్ లాంటి ఇంత బాటిల్ వచ్చింది. అది 1 ఎకరాకి సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. మనం వాడతామా? అది ఎంత ఉంది, సరిపోద్ది, ఇన్ని బస్తాలు అయితేనే బాగుంటుంది అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు, మీరు కూడా ఇలాంటి టైంలోనే కాకుండా మామూలు టైంలో కూడా అందరికీ విషయాలు చెప్పాలి. వాళ్ళకి చెప్పితేనే అవేర్నెస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.